శ్రీవారి ఫోటోలతో వైసీపీ ఎమ్మెల్సీలు వికారపు చేష్టలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకుని ఉంటే ఆధారాలు చూపాలని బొత్స మాట్లాడారని, తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తామని, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలన్నారు కోటంరెడ్డి. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో చేసినటువంటి వికృత వికార అనాగరిక చేష్టలు, వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తేవడం ఒక తప్పు. బొత్స గారు, మా సభ్యుడు ఏ ఒక్కరైనా చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఫోటో పట్టుకుంటే చూపించాలి ఆధారాలు, దేనికైనా మేము సిద్ధం అన్నారు. అంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నా. మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం. మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా, రుజువు చేయాలా, దేనికైనా మేము సిద్ధం, ఎంతటి శిక్షకైనా మేము సిద్ధం అని స్వయంగా బొత్స గారు మాట్లాడారు. మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నా. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కోరేది ఒకటే, జరిగింది. ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివేరపోయింది. కనీసం క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పండి. ఏదైతే ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా, అదేవిధంగా ఆ దేవదేవుడికి క్షమాపణలు చెప్పాలా.